నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయంలో కేసీఆర్ గారి గురించి అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. బట్ కేసీఆర్ గారు హోమాలు చేసి కూడా ఆయన పరిస్థితి ఇప్పుడు పదవి లేకుండా ఉంది. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి చూసుకుంటే ఆయన కూడా ఇప్పుడు వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? అంటే పదవి కాలం ఎక్కువగా ఉంటుందా, లేదా ప్రమాదం ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన జాతక రీత్యా ఏ విధంగా ఉంది? ఇందాక ఆల్రెడీ వీడియోలో చెప్పానమ్మా, ఎవరు హోమం చేసినా ఎవరు పూజ చేసినా వాళ్ళ సమయము, వాళ్ళ జాతకము, వాళ్ళు ధర్మంగా ఉండడము, వాళ్ళు చేసిన కర్మ లెక్కల్లో చూసుకుని దేవతలు ఫలితాన్ని ఇస్తారు. వాళ్ళు ఎంత ధర్మంగా ఉన్నారు, వాళ్ళ సమయం అయిపోయిందా ఉందా అనే దాని మీద మనకు ఆల్రెడీ నిరూపితమైంది. ఇన్ని సీట్లు వచ్చాయి ఇతనికి, ఆల్రెడీ కొంతవరకు అతని టైం బాగుందనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఆల్రెడీ ముందే, అంటే ఇంకా పదవిలోకి రాకముందు 1 month ముందే ప్రెడిక్ట్ కూడా చేసాం. సన్ ఉన్న పొజిషన్ బాగుంది, ఇప్పుడు అది యాక్టివ్గా ఉంది అని. సో ఒక గురువు వృషభంలో ఉన్నంత వరకు మాత్రం ఆయనకి తిరుగులేదు. ఇంకోటి జనాలు కూడా కొంచెం బాగానే చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంది అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి గురుజీ. అవును, నిజంగానే ఆయన జాతక రీత్యా ఈ ప్రమాదం అనేది ఆయన జాతకంలో ఉందంటారా? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. పవన్ కళ్యాణ్ గారికి అనే కాదు, ఎవరికి ప్రమాదం ఉన్నా ఇప్పుడు జన్మజాతకంలో కొంతమంది చూపించుకుని ఉంటారు, యాక్సిడెంట్ యోగం ఉందండి, అది మీకు ఫలానా సడన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు దానికంటే ముందు మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దానికంటే ముందు కానీ తర్వాత కానీ ఏదైనా దీక్షలు తీసుకున్నారా, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారా, ఇలా వారాహి దీక్షలు ఏమైనా తీసుకున్నారా, హోమాలు యజ్ఞాలు చండీ యాగాలు ఏమైనా చేశారో చూడాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం నిజంగా ఉన్నా కూడా ఈ హోమము యజ్ఞము ఇవన్నీ కూడా దాన్ని కాపాడుతుంది. అతని జన్మజాతకంలో అతని వృశ్చిక లగ్నం, పంచమంలో రాహు ఉంటాడు అతనికి. అక్కడ కొంచెం ఆ రాహుకేతువుల మీదకి రాహుకేతు యాక్సెస్ కూడా వచ్చింది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాత చక్రంలో అయినా రాహుకేతువులు వస్తే ఒక గుడ్ ఈవెంట్, ఒక జాగ్రత్త చూసుకోవాలని చెప్తారు. అలా ఆల్రెడీ ఒక గుడ్ ఈవెంట్ ఆల్రెడీ ఈయనకి అయింది. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పబ్లిక్ అందరూ కూడా అతన్ని చాలా మటుకు లైక్ చేస్తున్నారు కూడా చెప్పాలంటే జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రమాద యోగం కూడా ఉంది అని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అయితే దానికి ఏమిటి కండిషన్ అంటే, ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంది కానీ దానికి నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి సడన్గా ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అదేదో టాబ్లెట్ ఉంటుంది, దానికి ఇట్లా మింగగానే కొంచెం క్లియర్ అవుతుంది, ఉపశమనం ఉంటుంది. అట్లాగే ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి వారాహి పూజలు కానివ్వండి, వాళ్ళు ధర్మంగా నిలబడడం కానివ్వండి, ఎంతోమంది బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి వెనకాతలు ఉంటాయి. అది ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఉంటే, జగన్ గారికి కొంత, చంద్రబాబు నాయుడు గారికి కొంత, పిఎం మోడీ గారికి కొంత, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, అభిమానించే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళకే ఉంటాయి, ఇక్కడ ఎవరు గొప్ప తక్కువ అని కాదు. నేననేది ఏంటంటే, అక్కడ ప్రమాద యోగాలు అయితే ఉన్నాయి, అందులో లేవని సమస్య లేదు. కానీ దాంతోపాటు ఆయన చేస్తున్న యాక్టివిటీ ఏంటనేది మనం గమనించాలి. ఆయన చేస్తున్న యాక్టివిటీ ఏంటి? వారాహి దీక్ష తీసుకున్నారు అంటే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు, అమ్మవారు పక్కన ఉన్నప్పుడు అమ్మవారు కాపాడకుండా ఉంటుందా అనేది మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నేను నా లైఫ్లో వేరే వాళ్ళకి జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక అతనికి నిజంగానే చాలా పెద్ద యాక్సిడెంట్ యోగం ఉండేది. యోగం ఉన్నప్పుడు ఆయనకి ఆ యాక్సిడెంట్ తప్పింది. ఎలా గురించి అంటే ఒక పెద్ద యాక్సిడెంట్, అసలు ఇంకా చనిపోతాడు అన్నంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. కానీ ఆయన చనిపోలే, బయటపడ్డాడు. అతను అలా జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తి ఇంకొక అతను జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన వచ్చాడు. ఇది ఇప్పుడు కాదు, ఓ 10 ఏళ్ల క్రితం మాట నేను చెప్తుంది. వచ్చినప్పుడు నేను జాతకం చెప్తున్నా, ఆయన పక్కన ఉన్నప్పుడు నేను అడుగుతున్నా అతన్ని, మీరు ఇప్పుడు ఈ మధ్య ఏమైనా మీరు అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగాయని కొన్ని అడుగుతాం, కొన్ని ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా కొంచెం లగ్నం తేడా ఉందన్నప్పుడు కొంచెం క్లారిఫికేషన్ కోసం. అప్పుడు పక్కన ఉన్న ఆయన ఆల్రెడీ ప్రమాదం తప్పిన ఆయన ఏం అడిగాడంటే, సార్ మనకి ప్రమాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుందా తప్పుతుందా అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, అది ఖచ్చితంగా ఉండేది ఉంటుంది, తప్పే యోగం కూడా ఉంటుందండి అన్నాడు. అంటే నా జాతకం ఒకసారి చూడండి అన్నాడు. తీసి చూసే మీకు ప్రమాదం తప్పిపోయింది అన్నా. అవును సార్, నిజంగా నాకు ప్రమాదం తప్పింది అన్నాడు. తప్పింది అన్నప్పుడు ఎందుకు తప్పు ఉంటుంది అన్నాడు. అంటే నేనేమన్నా అంటే, గురుబలం ఉంది మీకు, గురుబలం ఉంటే ప్రమాదం తప్పుతుంది. ఇప్పుడు వృశ్చిక లగ్నానికి గురువు చూస్తున్నాడు,
ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి మనం ఏదైనా పూజలు చేసుకునే సౌలభ్యం ఉందా? ఉంటుంది. అంటే దక్షిణామూర్తి స్తోత్రాలు, దత్తాత్రేయ స్తోత్రాలు చేస్తున్నప్పుడు తప్పుతుంది ప్రమాదం అనేది. ఓకే. అయితే నేను అప్పుడు ఏమన్నానంటే జాతకం చూసి, బాబు నీకు పెద్ద ప్రమాదమే తప్పిపోయింది కానీ నీకేం కాలేదు, కార్ మాత్రం డ్యామేజ్ అయిందంటే అవును సార్ కరెక్టే అన్నాడు. అంటే ఎందుకు అంటే దానికి ముందుకు వెళ్తే అతని లైఫ్ని కొంచెం క్లియర్గా చూసుకుంటే, అంతకుముందు ఆయన ఒక గోశాలకు కొంత డొనేషన్ చేశాడు. ఓకే. ఆ పుణ్యం కాపాడింది ఆయన్ని. అలాగే గురు బలంగా ఉన్నాడు ఆ సమయంలో గోచారంలో. ప్రమాదాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కుజుడు వీళ్ళు ఉంటారో, దీంతో పాటు గురువు కూడా బలంగా ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ మనిషికి ఏం అవ్వదు, కార్ డ్యామేజ్ అవుతుంది. అదే కారు తీసుకెళ్ళి ఆ ప్రమాదం అనేది ఆయనకున్న ప్రమాదం కొంచెం షిఫ్ట్ అయిపోయి వేరే రూపంలో ధన నష్టం అవుతుందేమో కానీ మనిషికి ఏమీ అవ్వదు. చాలా మంది అంటారు సార్ పోతే పోయింది సార్, కార్ యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ ప్రాణాలు వచ్చింది, మిగిలిపోయాయి. 1,00,000 ఖర్చు అయితే అయింది కానీ నేనైతే బాగున్నాను కదా చాలు అనుకుంటాడు. అంటే బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు కదా. అలా ఏంటంటే ఈయన జాతకంలో ఇప్పుడు నడుస్తున్న గోచారము ఉంది పవన్ కళ్యాణ్ గారికి, లేదని అనకూడదు. అనకూడదు అంటే ఇన్ సెన్స్ జాతకంలో ఉంది కాబట్టి, కానీ అమ్మవారు కూడా పక్కనే ఉంది కాబట్టి రక్షిస్తుంది, గురుబలం ఉంది కాబట్టి ఎటువంటివి కలగకుండా బయటపడతాడు అనేటువంటిది కూడా చూపిస్తుంది. అది శ్రీమాత్రే నమః.